మన ప్రభువును తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు లేదంటే దేవుణ్ణి అనుసరిస్తున్న దేవుడిని మనం ఎన్ని విధాలుగా మనము చూస్తాము అంటే తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధుడుగాను, పరిశుద్ధాత్మగాను మనం ప్రభుని మనం చూస్తూ ఉంటాం కదా. అలాగే మన జీవితాల్లో కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కార్యాలను మనం అనుభవిస్తూ ఉంటాం. ఇలాగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కార్యాలు మనం అనుభవిస్తున్న క్రమంలో మనము కుమారుని చేత అనేకమైన అద్భుతాలు అనేక మంది జీవితాల్లో జరిగించిన కార్యాలు అనేది మనం చూస్తూ ఉంటాము. అయితేని కుమారుడు చేత జరిగించబడిన కార్యాలు అనేది మనము డైరెక్ట్గా చూడబడినప్పటికీ కూడా చూడకపోయినను, లేదంటే తండ్రిని మనము సమీపించకపోయినప్పటికీ కూడా మన మధ్యలో మనతో మనకి దేవుని యొక్క సహాయం చేయటానికి మనకి ఎల్లప్పుడూ దేవుడు తన యొక్క ఆత్మని అంటే పరిశుద్ధాత్మని మనకెప్పుడూ కూడా అందుబాటులో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడుగా మనకు అందుబాటులో ఉన్నాడు అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే తండ్రి అయిన దేవుణ్ణి చేరుకోవటం అనేది మనిషి యొక్క తరం అనేది అవదో, మనిషి యొక్క వల్ల కాదు. అలాగేని కుమారుడైన దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా మనం ఏదైతే చూస్తున్నామో ఈ యొక్క కుమారుడు అనే ప్రభువుని కూడా మనము డైరెక్ట్గా మన జీవితాల్లో చూడాలి. అయితే జీవగ్రంథంలోను తండ్రిని చూస్తున్నాము, కుమారుణ్ణి చూస్తున్నాము, అలాగే పరిశుద్ధాత్మని మన యొక్క జీవితాల్లో అనుభవిస్తున్నాం. ఇలాగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘము ఆరంభ దినాల్లోనూ చాలా అద్భుతంగా పనిచేస్తూ చాలా ఎక్కువగా సంఘాన్ని బలపరచడంలో కానీ, సంఘములోనూ అనేకమైన సూచక క్రియలు జరిగించటంలో కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యమై ఉంటుంది కదా. ఇలాగే అందుకనే కదా ఒక చోట మీరు పరిశుద్ధాత్మని మోసపరచొద్దు, ఎందుకంటే పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడడానికి పాప క్షమాపణ కూడా లేదు అని కూడా మనం వాక్యంలో చూస్తాం. కొన్నిసార్లు మన యొక్క జీవితాల్లోనూ మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు మనం చూసుకుంటూ ఉంటే మనము కుమారుణ్ణి ప్రత్యక్షంగా మన కళ్ళతో చూడనప్పటికీ తండ్రిని సమీపించలేని తేజస్సులో తండ్రి అయిన దేవుడు ఉంటాడు. ఆయన్ని మనం సమీపించలేం కాబట్టి మరి మనకి దేవుడికి సాంగత్యం అనేది ఎలా కొనసాగుతుంది, ఎలాగా కొనసాగించాలి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే తప్ప మరి వేరే ఏ విధంగా కూడా మనము దేవుణ్ణి సమీపించలేం. ఎందుకు సమీపించలేము అంటే మన దేవుడైన యెహోవా అని మనము ఎవరినైతే సంబోధిస్తూ ఆయన్ని మనం ఆరాధిస్తామో ఆయన ఎలాంటి వాడై ఉన్నాడంటే దహించు అగ్ని వలె ఉన్నాడు. ఎవరు కూడా ఆయన యొక్క తేజస్సుని కానీ ఆయన యొక్క మహిమను కానీ నరమానవుడు అనేవాడు తట్టుకోలేడు. కాబట్టి మోషే గారు కూడాను సీనాయి పర్వతం మీద ఆ యొక్క 10 ఆజ్ఞలు అందుకునే సమయంలో తనని తానుగా తన యొక్క మహిమను తగ్గించుకొని ప్రభు ఒక అగ్నిగా ఆయనకి ప్రత్యక్షతనిచ్చి అగ్నిలో నుండి మాట్లాడుతూ అగ్ని ద్వారా పరిశుద్ధ ఆజ్ఞల్ని దేవుడిచ్చినప్పుడు తన యొక్క ముఖము దేవుని వైపు తిప్పుకోలేకపోయాడు, ముఖము కప్పుకున్నాడు అని కూడా మనం చూస్తాం. అది మాత్రమే కాదు, అది జరుగుతున్న క్రమంలోనూ ఆ యొక్క పర్వతానికి చుట్టూను చాలా ఒక దూరముగాను ఆ పర్వతం అనేది ఎవరు కూడా ఒక జంతువే కానీ ఒక మనిషే కానీ తాకకుండా దానికి ఒక మేర ఏర్పాటు చేయండి, చుట్టూ కంచిలాగా వేయండి,
ఒకవేళ ఆ యొక్క పర్వతాన్ని తాకింది ఏది కూడా బ్రతకకూడదు అని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలు ఆ యొక్క సీనాయి పర్వతం మీద దేవుడు మోషే గారితో మాట్లాడుతుంటే కింద ఉన్న ఆ యొక్క ప్రజలు ఆ యొక్క సీనాయి పర్వతం మీద దేవుడు దిగినప్పుడు ఆ యొక్క మహిమను కింద ఉన్న ప్రజలు కూడా తట్టుకోలేకపోయారు. అది కూడా మనం వాక్యంలో చూస్తాం. ఇంత పరిశుద్ధ దేవుడైన తండ్రి, ఇంత గొప్ప దేవుడైన తండ్రి మరి మనతోనూ సహవాసం చేయటానికి, మనతోనూ ఆయన మనకి మేలు చేయటానికి, మనల్ని తన యుద్ధకు చేర్చుకోవటానికి దేవుడు ఇష్టపడుతున్న క్రమంలో మరి మనము ఆయనతో ఏ విధంగా సహవాసం అనేది కొనసాగించగలుగుతాము, అది ఒక మనిషి వల్ల అవుద్దా అనేది కనుక మనం ఆలోచన చేస్తే అది ఎప్పటికీ అవ్వదు. కాబట్టే దేవుడు తన యొక్క మహిమను విడిచి మానవ రూపంలోనికి వచ్చి మానవాళి నిమిత్తము ఏదైతే బలి జరిగించాల్సి వచ్చిందో మానవ యొక్క పాపము నిమిత్తము, ఆ పాపాన్ని తానే ఈ యొక్క శరీరమందు భరించి పాపము లేనివాడైనప్పటికీ కూడా, ఎటువంటి పాపము చేయనప్పటికీ కూడా అన్యాయముగా ఎంచబడి ఆయన దూషించబడి మన యొక్క పాపముల నిమిత్తము ఆ యొక్క శిలువ మీద వేలాడదీయబడ్డాడు అనేది కూడా మనం చూస్తాం. ఇలాగే తండ్రిని మనం సమీపించలేము కాబట్టి మరి మనకి దేవుడితోనూ సాంగత్యం ఉండాలి, దేవుని యొక్క స్పర్శ అనేది మనకు తెలియాలి, దేవునితో మనము ముందుకు నడవాలి అనేది దేవుని సంకల్పం కూడా అయి ఉంది కదా. మనిషి దేవుడితో ఉండాలి అనేది కూడా దేవుని యొక్క సంకల్పమైంది అని కూడా ఉంది. ఇలాంటి యొక్క క్రమంలోనూ మరి మనిషి దేవుణ్ణి ఏ విధంగా సమీపించగలుగుతాడు అని మనము ఆలోచన చేస్తే, దేవుడు కుమారుడిగా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు అని మనము సంబోధిస్తూ కుమారుడైన దేవుడు అని మనం ఎవరినైతే మనం ఒప్పుకొని మన పాపముల నిమిత్తము ఏదైతే దేహము మన యొక్క శ్రమను అనుభవించి మన యొక్క పాపాన్ని భరించి ఆ యొక్క కలువరి శిలువ మీద వేలాడదీయబడ్డాడో ఆయన నేటి దినాల్లో మన ముందు లేడు కదా. ఆ యొక్క దేహం అనేది మన ముందు లేదు. ఆ యొక్క పరిచర్య అంతా కూడా మనం చూసిన వారం కాము. కానీ మనము ఇది జరిగిందని, ఇది సత్యమే అని, ఇది ఆ యొక్క హిస్టరీలో ఉంది అనేది మనం నమ్ముతున్నాము. ఇది జరిగింది సత్యమే, దాంట్లో ఎటువంటి సందేహము కూడా లేదు. అయితే మరి దీనిని బలపరచటానికి మనము ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణం పెడతానికి ఈ భూమి మీదకి వచ్చాడని మనం ఏదైతే నమ్ముతున్నామో, ఈ నమ్మిన దానికి కొన్ని గుర్తులుగాను, కొన్ని యొక్క సూచక క్రియలుగాను, కొన్ని యొక్క మన యొక్క నమ్మకాన్ని బలపరచటానికి మనకు ఒక ఆధారం అనేది కావాలి కదా. అదే పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఆ ఆధారం. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపరిచే పరిచర్య చాలా చోట్ల జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపరచడం అనేది చాలా తప్పుగాను, అది క్షమించరాని నేరముగాను కూడా దేవుడు హెచ్చరించాడు కదా. మీరు పరిశుద్ధాత్మని వ్యతిరేకించిన, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించిన క్షమాపణ లేదు. ఒకవేళ మనుష్య కుమారుణ్ణి మీరు దూషిస్తే క్షమించబడతారేమో, కానీ పరిశుద్ధాత్మని శోధించిన, పరిశుద్ధాత్మని దూషించిన, పరిశుద్ధాత్మని అవమానపరిచిన, ఈ యొక్క పరిశుద్ధాత్మని అవమానపరిచే వారికి క్షమాపణ లేదు, వాళ్ళు తప్పక మరణిస్తారు అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఇదే క్రమంలోను మరి పరిశుద్ధాత్మని శోధించటం వల్ల జీవితాన్ని కోల్పోయిన ఇద్దరిని మనం చూస్తాం. ఏంటంటే ఇది అపోస్తుల కార్యాల్లో 5వ అధ్యాయము 1వ వచనం నుంచి కనుక మనం చూస్తే, ఇక్కడ హనాన్యా షఫీరా అనే ఒక ఇద్దరు భార్యాభర్తలను మనం చూస్తాం.
వీరు పరిశుద్ధాత్మని మోసపరిచారు అని చెప్పి కూడా ఇక్కడ మనం చూస్తాం. అక్కడ ఎవరైతే ప్రభు యొక్క సేవకుడైన పేతురు గారు ఉన్నారో ఆయన అంటారు, మీరు ఎందుకు ప్రభుని దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను మీరు శోధించడానికి ఏకీభవిస్తున్నారు అని చెప్పేసి కూడా అంటారు ఇక్కడ. అయితే ఈ లోకరీతిని మనం ఆలోచన చేసిన, ఈ లోకరీతిని మనము దీనిని అర్థం చేసుకుంటే ఇక్కడ కొంత ఆర్థికపరమైన లావాదేవీ మనకు కనపడినప్పటికీ కూడా ఇది ఆర్థికపరమైన లావాదేవీ దగ్గర ఆగిపోయాము అనేది కనుక మనం ఆగిపోతే మనము పొరపాటు పడుతున్నాము. మనము ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ కానీ ఇక్కడ జరిగిన దాన్ని కానీ మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం అనేది మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఇక్కడ మొదట సంఘము కట్టబడుతున్న ఆదిమ సంఘం ఏదైతే ఉందో, ప్రభు అయిన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత చాలా గొప్పగాను పరిశుద్ధాత్మ దేవుడు పరిచర్య జరిగిస్తూ వాళ్ళని బలపరుస్తూ అనేకమైన కార్యాలు చేస్తూ ఈ యొక్క సంఘము కట్టబడుతున్న సమయం ఇది. ఈ సంఘము కట్టబడుతున్న సమయంలో ఆ ప్రాంతంలో యెరూషలేము పట్టణము, దేవుని యొక్క ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే ఉందో ఇజ్రాయేలు దేశము, ఆ ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నిండి సంఘము స్థిరపడుతున్న సమయమందు ఇక్కడ అననీయ షపీరా అనే వాళ్ళని మనం ఇక్కడ ఒక ఇద్దరిని చూస్తే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడిని మోసపరిచినట్టుగా కూడా మనం గమనిస్తాం. ఏంటి అనేది అది మనం చూస్తే, అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన షపీరాతో కలిసి ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను కదా. ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. అప్పటికి అక్కడ సంఘంలో జరుగుతుంది, లేదంటే అక్కడ సంఘంలో చేర్చబడుతున్న బిడ్డలు ఏ విధంగా ఉన్నారంటే, వాళ్ళు ఆ యొక్క సంఘములో చేర్చబడిన తర్వాత దేవుని యొక్క పరిశుద్ధతకు అత్యధికముగా లోబడి, ఇది నిజంగా దేవుని చేత జరుగుతున్న కార్యం, ఈ సంఘమంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడును, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడును కలిసి ఎవరైతే మనం ముగ్గురిగా సంబోధించుకుంటున్నామో, ఈ యొక్క ప్రభు ఒక్కడై ఉన్న దేవుడు ఈ సంఘాన్ని బలపరుస్తున్నాడు. అయితే ఈ సంఘాన్ని బలపరిచే క్రమంలోనూ ఆయన ముగ్గురిగా మనకి అవసరమై ఉన్నాడు, ముగ్గురుగా మనకి ఆయన పని చేయాల్సి ఉన్నాడు అనే దానిని మనము ఇక్కడ గమనించుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ యొక్క పరిచర్య జరుగుతున్న సమయంలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చాలా విరివిగా ఎక్కువగా ఏదైతే ఆయన తన కార్యాలను జరిగిస్తున్నాడో ఆ యొక్క ప్రాంతం అంతా కూడా, ఆ సమయంలోను సంఘములో చేర్చబడుతున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను వాళ్ళకి కలిగినది చాలా తక్కువగా ఎంచుకున్నారు. ఇహలోక సంబంధమైన దానిని వాళ్ళు పెద్దగా ఆశించి, లేదంటే దానిని దేవుని కంటే కూడా, లేదంటే దేవుని యొక్క పని కంటే కూడా ఇక్కడ ఎక్కువగా దేనిని కూడా ఎంచుకోలేదు. కాబట్టి ఆ కాలంలో ఏం చేశారంటే, కొంతమంది భక్తులైన వాళ్ళు వారికి కలిగిన ఆస్తులను అమ్మి అపోస్తలులకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అపోస్తలులకి అనేది మనం చూస్తే, సంఘము యొక్క కార్యసిద్ధి నెరవేర్చడానికి, సంఘములో చేర్చబడుతున్న బిడ్డల యొక్క అవసరాలు తీర్చడానికి అనేక మందిగా ఇక్కడ చాలామంది దేవుని యొక్క కార్యాలు జరిగించటానికి వాళ్ళు ఇచ్చారు అనేది కూడా మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తాం. అయితే అపోస్తలుల యొక్క పాదాల యొద్ద పెట్టినప్పుడు వాళ్ళు ఆ యొక్క అపోస్తలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను దీనిని సంఘము యొక్క అవసరతలకి వాడుకునే వాళ్ళు, సంఘానికి
ఏది అవసరమైనా సరే ఆ యొక్క సంఘములోను ఎక్కువ తక్కువ అనే భేదం లేకుండా ఈ యొక్క కలిగిన వాళ్ళు కలిగినట్టుగా తీసుకొచ్చి దేవుని యొక్క పరిచర్యకి ఇచ్చే క్రమంలో అందరికీ కూడా ఇది వాడబడింది అనేది కూడా మనం చూస్తాం. ఈ యొక్క క్రమంలోను వీరు కూడాను దేవుని యొక్క మార్గంలోనికి వచ్చి దేవుడిని అనుసరించిన తర్వాత ప్రభైన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుని యొక్క సంఘములో చేర్చబడిన తర్వాత ఈ హనానియా షఫీరా అనేవారు కూడా అప్పటికి జరుగుతున్న క్రమాన్ని వాళ్ళు కూడా ప్రేరేపించబడ్డారు, లేదంటే వాళ్ళు కూడా ఇష్టపడ్డారు వాళ్ళకి కలిగినది అమ్మి దేవునికి ఇవ్వటానికి అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ మనిషి ఆలోచన, మనిషి యొక్క తలంపులు, మనిషి ఎక్కడైతే ఏ విషయంలో అయితే వీక్గా ఉంటాడో, ఏ విషయంలో అయితే బలహీనమైన మనసు గలవాడిగా ఉంటాడో ఆ విషయాన్ని దుష్టుడు సాతాను హైలైట్ చేస్తాడు వాడి యొక్క జీవితంలో. దానిని మనం గమనించాలి కదా. హనానియా షఫీరా అనేవాళ్ళు కొద్దిగా ఆ యొక్క ఏదైతే వాళ్ళకి కలిగినది అమ్మారో ఆ ధనము చూసేసరికి వాళ్ళకి కొద్ది మనసులో కొంచెము ఆశ కలిగేసరికి ఏమైందంటే సాతానుడు దానిని ఎక్కువగా ప్రేరేపించేసరికి కొంత తీసి దాచుకుని అంటే అది దేవుడు కూడా ఇక్కడ పేతురు గారు కూడా మాట్లాడేది అది తప్పు, మీరు అలా చేయటం తప్పు అని ఆయన వాళ్ళని నిందించినట్టు కూడా మనం ఏమీ చూడం. అయినప్పటికీ కూడా ఇక్కడ భక్తులైన వాళ్ళు కానీ లేదంటే దేవునికి శిష్యులుగా చేర్చబడిన వాళ్ళు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన సమస్తము కూడా చూస్తూ ఉంటాడు, ఏది కూడా ఆయనకి మనము దాచి ఏది కూడా చేయలేము అనేది మొదట మనం గుర్తుంచుకోవాలి కదా. ఎందుకంటే హనానియా షఫీరా వాళ్ళకి కలిగిన దానిని అమ్మినప్పుడు దానికి ముందు వాళ్ళు పరిశుద్ధాత్మతో చేసుకున్నది, ఇదిగో మాకేదైతే కలిగి ఉందో అది నీ పరిచర్యకి మేము ఇస్తాము అని చెప్పేసి బహుశా చెప్పున్నారేమో. ఆ తర్వాత ఆ యొక్క ధనము చూసి కొంచెం మెత్తబడి ఇంత ఇచ్చేయాలా అని ఆలోచన చేసి కొంత వాళ్ళు దాచినట్టుగాను, లేదంటే దాంట్లో కొంత భాగమే వాళ్ళకి మిగిల్చుకొని మిగతాది తీసుకొచ్చి అపోస్తుల యొక్క పాదాలకి యుద్ధ పెట్టినట్టుగాను మనం చూస్తాం. మరి ఇక్కడ వీళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు విరివిగా పనిచేస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా సంఘానికి అత్యధిక సపోర్ట్గాను సంఘము కట్టబడటంలో తనదైన పాత్ర నెరవేరుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అదే సమయంలో ఇక్కడ ఈ యొక్క మనిషి లోటు ఏదైతే ఉంటుందో, మనిషి యొక్క ఆలోచన తలంపులు ఏ విధంగా అయితే ఉంటాయో, దేవునికి వ్యతిరేకంగా పనిచేసే నియమం ఏదైతే ఉందో ఆ నియమానికి లోబడినప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంఘములో దుష్టుడు ప్రవేశించినట్టు కూడా మనం చూస్తాం, సాతాను యొక్క ప్రేరేపణ ప్రవేశించినట్టు కూడా మనం చూస్తున్నాం ఇక్కడ కదా. ఎప్పుడైతే సాతాను ప్రవేశించాడో అక్కడ సంఘములోను కలహము పుట్టుద్ది. వీళ్ళు యొక్క సాతాను యొక్క ప్రేరేపణకి లోనైనట్టు వాళ్ళు ఇవ్వకపోయినా అక్కడ దేవుడు వాళ్ళని శిక్షించటానికి, లేకపోతే దేవుడు వాళ్ళు దేవుని శిక్షణ పొందుకునే వాళ్ళు కాదేమో కానీ అది వాళ్ళదే. మీరు ఇవ్వకపోయినా బాధ ఏమీ లేదు, దేవుడు తన కార్యాన్ని జరిగించటంలో ఆయన ఏమీ చేతకాని వాడుగా ఏమీ లేడు ఆయన. ఎందుకంటే ఇవాళ నన్ను కాకపోతే రేపు ఇంకొకరిని కాకపోతే ఇంకొకరిని దేవుడు నిలబెట్టుకోగలగటానికి సమర్థుడు. ఎందుకంటే సమస్తము కూడా తనదై ఉన్నది, దానిలోంచే మనము పొందుకుంటున్నాం అనేది మనం గుర్తుంచుకోవాలి. సమస్తము కూడా భూమి ఆకాశములు కలుగజేసిన వాడు ఆయనే కదా. దానిలో సముద్రమును దాని యొక్క సృష్టి అంతటినీ కూడా దేవుని చేత కలుగజేయబడింది. ఆఖరికి మనము కూడా దేవుని చేత తన యొక్క స్వహస్తాల చేత మనల్ని కూడా దేవుడు నిర్మించాడు. తన యొక్క ఊపిరినే మనకు ప్రాణముగా పెట్టాడు, తన యొక్క రక్తాన్నే మనకి ప్రాణముగా పెట్టి
మనల్ని తన యుద్ధకి చేర్చుకుని మనతో సహవాసం చేయటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు అనేది మనం మరిచిపోయి మనము ఇహలోక సంబంధమైన దానిలో మనం ఎక్కడైతే బలహీనమైన స్థితి గలవారముగా ఉంటామో, బలహీనమైన మనసు గలవారంగా ఉంటామో అక్కడ దుష్టుడికి అవకాశం ఇస్తున్నాము అనేది మనం ఈ వాక్యంలో చూస్తాం. హనాన్య షఫీరా అనేవాళ్ళు ఇద్దరు ఏకీభవించారు. ఏ విధంగా ఏకీభవించారంటే, ఇదిగో ఇంత ధనము వచ్చింది కాబట్టి ఇంత ఇవ్వకుండా కొంత మనము ఉంచుకుందాము, మిగతాది ఇంతే వచ్చింది అని మనం చెబుదాము. కాబట్టి నన్ను అడిగితే నేను అదే చెప్తాను, నువ్వు కూడా అదే చెప్పు అన్నట్టుగా భర్తలు ఇద్దరు కూడా ఒక మాట మీద ఒక మాట అనుకుని వచ్చారు. అయితే ఇక్కడ పేతురు గారిని మోసపరచడం ఈజీయే ఏమో కానీ ఇక్కడ పేతురు గారు నిలబడింది దేవుని యొక్క షాడోలో, దేవుని యొక్క నీడని నిలబడ్డాడు, లేదంటే దేవుని యొక్క హస్తము కింద ఈయన ఉన్నాడు కాబట్టి ఈయన మీద పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు అనేది ఇక్కడ మర్చిపోయారు. ఇక్కడ పేతురు గారు చూడలేదేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు గమనించాడు. ఎందుకంటే ఆయనకి దాచి కానీ ఆయనకి తెలియకుండా కానీ మనం ఏమీ కూడా చేయలేము కదా. పరిశుద్ధాత్మ దేవునికి దాచి మనం ఏమన్నా చేయగలుగుతామంటే హృదయంతరంగాలు బట్టబయలు చేసే దేవుడు ఆయన మాత్రమే ఉన్నాడు, పరిశుద్ధుడు. ఈ యొక్క పరిశుద్ధాత్మని మోసపరిస్తే ఏ విధంగా తప్పించుకోగలము అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇది ఇక్కడ అనాన్య షఫీరా వీళ్ళ కోసం మనం ఇక్కడ ప్రస్తావిస్తున్నప్పటికీ కూడా దీనిని మన జీవితంలోనికి మనకు కూడా మనం ఆపాదించుకుని చూసుకోవాలి. మనము చాలాసార్లు ఇలాంటి పనులు మనం చేసే ఉంటాం, చేయకుండా అయితే ఏమీ లేము. ఎందుకంటే ధన ఆపేక్ష కలిగినప్పుడు ధనము అనేది ఎప్పటికీ ఎవరి దగ్గర శాశ్వతంగా ఉండదు కానీ దాని యొక్క ఆశ అనేది మాత్రం ఏ మనిషిని కూడా విడిచిపెట్టకుండానే పనిచేస్తూ ఉంటుంది. అందుకనే దేవుడు ధనాపేక్ష గలవారై ఉండొద్దు అని చెప్పేసి దేవుడు చెప్పాడు కదా. ధన ఆపేక్ష అనేది మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుందంటే ప్రాణాలు కూడా కోల్పోవటానికి అవకాశం ఉంది అనేది మనం చూస్తాం. ఇక్కడ ఈ యొక్క పరిచర్య అంతా జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని చేత అత్యధికముగా అనేకమైన దీవెనలు పొందుకుంటూ ఉంటున్న సంఘంలో ఒక్కసారిగాను ఒక కలహము పుట్టినట్టుగాను లేదంటే ఒక వింత సంభవించినట్టు కూడా మనం చూస్తున్నాం. పేతురు గారు మాట్లాడుతున్నప్పుడు కదా, మీరు ఎందుకు పరిశుద్ధాత్మని మోసపరుస్తున్నారు, ఈ పరిశుద్ధాత్మని మోసపరచడానికి మీరు ఎందుకు ఏకీభవించారు అన్నప్పుడు ఇక్కడ వీళ్ళకి, ఎందుకంటే అప్పటికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు ఏ విధంగా ఉంటాయో భార్యాభర్తలు ఇద్దరికీ కూడా తెలుసు. అయితే సాతాను అనేవాడు ఏ విధంగా మోసం చేశాడంటే, ఎప్పుడూ కూడా దుష్టుడు అనేవాడు నేను నీకు సపోర్ట్గా ఉంటాను, లేదంటే నేను ఈ కార్యం జరిగేటప్పుడు నేను నీ పక్షాన్నే ఉంటాను అన్నట్టుగాను ఆ యొక్క ప్రేరేపణ ఉందేమో. వచ్చారు, వాళ్ళకి కలిగింది తీసుకొచ్చి అపోస్తుల పాదాల యుద్ధ పెట్టారు. ముందు భర్త వచ్చాడు, వచ్చి అనాన్య ఇది ఇంతేనా అన్నప్పుడు అవును ఇంతేగా అమ్మాము, దీంట్లో మేమేమీ తక్కువ చేయలేదు, దేవుడికి ఇస్తానన్నది చాలా క్లియర్గా ఇచ్చేసాము అన్నట్టుగా కూడా మాట్లాడుంటాడు ఆయన. ఎందుకంటే దీనిలో ఇదిగో మా జీవన ఉపాధికి కొంత మేము ఉంచుకున్నాము అని అక్కడ చెప్పుంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మహిమపరిచిన వారుగాను లేదంటే దేవుణ్ణి అబద్ధికుడుగా ఎంచకుండా నిలబడిన వాడిగాను ఉండేవాడేమో బహుశా కదా. ఎందుకంటే ఇది ఇంతే వచ్చింది అని ఆయన ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఎవరిని అబద్ధికుడిని చేస్తున్నారు అంటే సాక్షాత్తు దేవుడే అబద్ధమాడినట్టుగా మనం దేవుడి మీద నిందేయటానికి చూస్తే దేవుడు ఎక్కిరించబడడు అనేది మనం కూడా గుర్తుంచుకోవాలి. దేవుడు ఎక్కిరించబడతాడా అంటే ఎంత మాత్రము కూడా అది జరగదు. ఆకాశం వైపు చూసి ఉమ్మితే తిరిగొచ్చి మన ముఖం మీదే పడుద్ది అనేది ఎంత సత్యమో అలాగే దేవుడు ఎక్కిరించబడడు అనేది కూడా అంతే సత్యం కదా. ఇక్కడ మీరు ఇది అమ్మింది ఇంతకేనా అంటే అవును ఇంతే, దానిలో ఎటువంటి సందేహము లేదని బల్ల గుర్తు చెప్పేసి ఉంటాడు ఈయన.
అయితే ఇక్కడ పేతురు గారు అన్నారు కదా, నువ్వు మాట్లాడుతున్నది నాతో కాదు, పరిశుద్ధాత్మ దేవునితోనే నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు. అంటే నిన్ను గమనిస్తున్నవాడు ఇంకొకడెవరో ఉన్నారు, నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? కాబట్టి నువ్వు మాట్లాడేది నాతో కాదు, కానీ నీవు గుర్తించట్లేదు. నిన్ను సాతాను మోసపరిచాడు. ఈ సాతానికి ఎందుకు నువ్వు అవకాశం ఇచ్చావు? ఇక్కడ జరుగుతున్నది పరిశుద్ధాత్మ దేవుని కార్యము, ఇదంతా దేవుని యొక్క సంఘము కదా. ఇక్కడ దుష్టుడికి ఎందుకు అవకాశం వచ్చింది అంటే, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులు సరిగ్గా లేనప్పుడు దుష్టుడు నిన్ను ప్రేరేపిస్తాడు, లేదంటే వాడి యొక్క కార్యం జరిగిస్తాడు అంటానికి మన జీవితాల్లో కూడా మనము ఈ యొక్క వాక్యాన్ని ఉదాహరణగా తీసుకుంటే, ఇలాగా పరిశుద్ధాత్మని మోసపరచకుండా మనం కూడా ముందుకెళ్ళగలుగుతాం కదా. ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి శోధించారు వీళ్ళు. శోధింతే ఇక్కడ దేవుడు ఈ మాట ఎప్పుడైతే పేతురు గారి నోటంట వచ్చిందో, ఈయనకి బహుశా హార్ట్ అటాక్ వచ్చిందేమో, ఆయన పడి చనిపోయాడు అన్నట్టు కూడా మనం చూస్తాం. ఎందుకంటే ఇక్కడ సాతానుడు ఈ యొక్క ధనము చూసినప్పుడు ప్రేరేపించాడు, కానీ ఆపదొచ్చినప్పుడు నిలబడలేకపోయాడు. కాబట్టి విడిచిపెట్టేశాడు అనాన్యాని. అదే కదా మనం ఇక్కడ గుర్తించాల్సింది. అదే మనము ఆరాధించే దేవుడు. మనము నీతితోనూ సత్యముతోనూ ఆత్మతోనూ దేవుణ్ణి ఆరాధించినప్పుడు మన దేవుడు మన యొక్క తప్పుల్ని క్షమించి మనల్ని సజీవులుగా ఉంచుతున్నాడు అనేది మనం గుర్తుంచుకోవాలి కదా. ఎమ్మటే పడి తన ప్రాణం విడిచినట్టు కూడా మనం చూస్తాం. ఇది జరిగిన 3 గంటల తర్వాత అతని భార్య వచ్చిందంట తెలియకే. అంటే ఇది మనం ఒకవేళ ఇది అనానియా సపీరా వాళ్ళ ఇంట్లో జరిగినట్టు బహుశా అనుకుంటే అది ఆ ఇంట్లో జరిగింది కాదు. మొత్తానికి ఇది సంఘముగా కూడి, కొంతమంది ఆ యొక్క సంఘముగా కూడి ఉన్న చోటకి అనాన్య తన యొక్క పొలము అమ్మిన ధనం తీసుకొచ్చి అతని పాదాల యుద్ధ పెట్టినట్టు, అతని తర్వాత అతని భార్య వచ్చి ఆ సంఘంలోనికి ఆమె వెళ్ళినట్టు కూడా మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళినట్టు అక్కడ ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన పేతురు గారు తన భార్య అని అడిగాడు, అమ్మా ఈ హనానియా ఎవరైతే ఉన్నారో నీ భర్త తీసుకొచ్చిన వెల అంతేనా అని చెప్పేసి అన్నప్పుడు, వీళ్ళిద్దరూ కలిసి ఎవరి చేత మోసపరచబడ్డారు అంటే, ఆనాడు అవ్వ ఆదాము చేత, ఆ సాతాను చేత అవ్వ ఆదాము ఏ విధంగా మోసపరచబడ్డారో అదే విధముగాను ఇక్కడ సాతాను అనాన్యా షపీరాను మోసపరిచింది. అక్కడ దేవుడు తినొద్దన్న పండుని వాళ్ళిద్దరూ తిన్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఇహలోక సంబంధమైన ధనాన్ని ఆశించినట్టు, లేదంటే వాళ్ళకి కలిగిందే కానీ మొదట మొక్కుకొని దానిని తీర్చకపోవటం వల్ల ఇక్కడ మనం ఎవరికి అవకాశం ఇస్తున్నాము అనేది మనము గుర్తుంచుకోగలగాలి కదా. సాతానికి అవకాశం ఇచ్చారు. ఈ సాతానుడు వచ్చినోడు ఊరికే ఉంటాడంటే ప్రాణాలు తీసే వరకు కూడా వాడు నిద్రపోడు. మరి వాడికి అవకాశం ఇచ్చి తప్పించుకోవటము అనేది సాధ్యమేనంటే ఎంత మాత్రమూ కాదు. భార్య వచ్చింది, ఆమె కూడా అంది అవును అంతే, అంతకే అమ్మేమంది కదా. ఇదిగో నీ పెనిమిటిని మోసుకెళ్ళి పాతిపెట్టిన వారి పాదాలు ఇంకా వాకిట్లోనే ఉన్నాయి. మీరు ఎందుకు ఇద్దరూ కలిసి ఏకీభవించి పరిశుద్ధాత్మ దేవుని మోసపరుస్తున్నారు అని చాలా స్పష్టంగా ఆయన అడిగినట్టు కూడా మనం చూస్తున్నాం. ఇది ఎందుకు ఈ యొక్క వాక్యము ఈరోజు మనము తెలుసుకోవాలి అనేది నా ఉద్దేశం అంటే, మనము కూడా మన జీవితాల్లో అనేక సార్లు దేవుని నామంలోనూ లేదంటే దేవుని యొక్క సంఘములోను దేవునికి ఏదో చేద్దాము, అది చేద్దాము, ఇది చేద్దాము అని చెప్పేసి మనం మొక్కుకుంటాం. ఈ మొక్కుబడి అనేది చెల్లించలేని యొక్క సమయం వచ్చినప్పుడు తిరిగి ప్రభు యొక్క పాదాల చెంత చేరి, ప్రభు నా వల్ల అవట్లేదని మొహమాటం లేకుండా ఒప్పుకోగలిగితే తప్పు లేదేమో, కానీ దానిలోనూ కక్కుర్తి బుద్ధితో కలిగి చేస్తానన్నది కక్కుర్తిగాను ఒక మనిషికి మనము ఆహారం పెడితే అతను కడుపు నిండా తిననప్పుడు అర్ధాకిలతో లేగితే దానివల్ల
ఎవరికైనా సరే ఎటువంటి ప్రయోజనమైనా ఉంటుందా? ఇటు పెట్టినవాడు తృప్తి పొందలేడు, అటు తిన్నవాడు కూడా తృప్తి పొందలేడు కదా. దీనివల్ల ఏమి ప్రయోజనం ఉంది అనేది మనకే అర్థమవుతుంది. ఈ లోకంలో కూడా చాలామంది ఎవరిని కూడా అర్ధాకలతో లేపరు. మరి సాక్షాత్తు దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుని చేత మొక్కుబడి చేసుకుని, దేవుడికి నేను ఇది చేస్తాను, అది చేస్తాను, సంఘము యొక్క పరిచర్యకు నేను ఈ విధంగా ఉపయోగపడతాను, ఆ విధంగా ఉపయోగపడతానని చెప్పేసి మనము తెలిసి తెలియక ఉద్రేకపరమైన నిర్ణయాలు తీసుకుని, ఇదిగో ఈ విధంగా మనం నష్టపోతే మన పక్షాన్ని ఎవరు నిలబడతారు కదా. నిలబడేవాడినే మోసం చేస్తే మన పక్షాన్ని తన ప్రాణము పెట్టి దేవుడే తనని తాను తగ్గించుకొని తన యొక్క మహిమను విడిచి శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చిన తర్వాత తన ప్రాణము పెట్టి రక్తాన్ని కొరగడ కూడా మన కొరకు, ఆఖరి రక్తపు బొట్టు కూడా మన కొరకు ఆయన విడిచిపెట్టేసి సిందించేసి కలువరి సిలువలో మన పాపాలు మోసి తిరిగి ఆయన తండ్రి యొద్దకు చేర్చబడిన తర్వాత, ఏదైతే పరలోకం ఉందో అక్కడికి చేర్చబడిన తర్వాత మన యొక్క సహాయార్థము తన పరిశుద్ధాత్మని మన మధ్యకి పంపించినప్పుడు ఈ ముందు జరిగిన కార్యం అంతటినీ కూడా మర్చిపోయి ఎవరో పరిశుద్ధాత్మలే ఏదో వచ్చేళ్లే, మనం ఏదైతే అనుకుంటామో దానిని జరిగిస్తూ ఉంటాడులే అని చెప్పేసి చాలా తక్కువగా చూస్తే మన గతి ఏమైపోద్ది అంటే, మన పక్షాన్ని నిలబడేవాడు ఇంకెవరు ఉంటారు? ఇంకా లేరు కదా. సాక్షాత్తు దేవుడే కదా ఆయన. మన పక్షాన్ని నిలబడి ఇంత గొప్ప యాగాన్ని పూర్తి చేసిన దేవుణ్ణి మనం మోసపరుస్తున్నామనే సత్యం మనం గుర్తుంటుందా? కాబట్టి ఈ యొక్క సబ్జెక్ట్, ఈ యొక్క వాక్యము చూసినప్పుడు, లేదంటే ఈ యొక్క వాక్యంలోనికి వెళ్ళి చూసినప్పుడు కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చాలా గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు సంఘములో కదా. ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు గారు నడుస్తుంటే ఆ యొక్క నీడ పడితే చాలు స్వస్థతలు జరుగుతున్నాయి అని కూడా మనం కిందకెళ్ళి చూస్తాం. చాలా స్పష్టంగా ఉంది అక్కడ. అంటే ఒక మనిషి తాకితే ఆ మనిషి యొక్క రోగం వేరే మనుషుల యొక్క రోగం పోద్దంటే మనిషి తాకినంత మాత్రాన్ని పోదు, కానీ ఈ యొక్క మనిషిని నిలబెట్టి ఒక శక్తి పనిచేస్తుంది. ఆ యొక్క మనిషిని మాత్రమే భౌతికంగా కనపడేటట్టు ఆ మనిషి ఉన్నప్పటికీ కూడా అతనితో కలిసి అతనిలో ఒక ఆత్మదేవుడు పనిచేస్తున్నాడు కదా. హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు ఎప్పుడు కూడా తన పని జరిగించడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు ఆయన. మనము మోసపరిచేది మనిషిని మోసపరుస్తున్నామా లేకపోతే దేవుణ్ణి మోసపరుస్తున్నామా అనేది కూడా మనము గమనించాలి. ఇక్కడ దైవజనుల్ని మోసపరుచుతున్నాములే అనుకుంటే, ఈ యొక్క దైవజనుడు సరైన వాళ్ళు అయి ఉండి, దైవజనుడు పరిశుద్ధాత్మ చేత నిలబడిన వాళ్ళు అయి ఉంటే, మరి ఆ మోసపరిచే వాళ్ళ యొక్క గతి ఏమైపోద్ది గుర్తిస్తున్నామా మనం? కాబట్టి పరిశుద్ధాత్మతో గెహాజీ కూడా అన్నాడు కదా, ఎక్కడికి వెళ్ళావు గెహాజీ అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి తన గురువైన ఎలీషా గారితో అన్నప్పుడు, నీతో పాటు నా ఆత్మ రాలేదా అంటాడు ఆయన. అంటే ఏదైతే నేను పొందుకున్న పరిశుద్ధాత్మ ఉందో నిన్ను వెంబడిస్తుంది. నువ్వు అనుకుంటున్నావు ఆ యొక్క నయమాను ఇచ్చిన బహుమతులు నేను తెచ్చుకున్నానని, కానీ అక్కడ నయమాన్ ఇచ్చిన బహుమతులు నువ్వు తెచ్చుకోలేదు, కానీ ఏదైతే నయమాను వదిలేశాడో ఆ కుష్టిని తెచ్చుకున్నావు అని చెప్పేసి చెప్పినప్పుడు అక్కడ గెహాజీ పక్షాన్ని ఎవరు నిలబడ్డాడు? ఆ కుష్టి అనేది రాకుండా ఎవరన్నా ఆపగలిగారా? ఎందుకంటే ఇహలోక సంబంధమైన వాటిని కొన్ని శపితమైనవి ఉంటాయి. ఎరుకో పట్టణంలో కూడా అది శపితమైనది, దానిలోంచి మీరు ఏది తెచ్చుకోవద్దు అన్నప్పుడు ఆకాను అనే అతను కూడాను ఆ యొక్క ఆశను కంట్రోల్ చేసుకోలేక అక్కడ కనిపించే శపితమైన వస్తువుని తెచ్చుకుని తన యొక్క డేరాలో పాతిపెట్టినట్టు మనం చూస్తాం. ఏమైపోయాడు? కుటుంబంతో పాటు నశించిపోయాడు కదా. ఇలాగ శపితమైన వాటిని మనం గుర్తించలేము కాబట్టి ఎప్పుడూ కూడా శపితమైనది లేదంటే సాతాను చేత మనల్ని మోసపరచడానికి ఏదైనా సరే చాలా రమ్యంగా కనపడుద్ది కదా.
ఆదికాండంలో మనం చూసినప్పుడు అవ్వగారు ఆ యొక్క చెట్టు కిందకి వెళ్ళినప్పుడు దాని యొక్క పళ్ళు అంట చాలా రమ్యంగా కనిపించినాయి అంట. ఆశించింది. ఈ యొక్క ఆశ అనేది అనేక రకాలుగా మన జీవితాలని ఆలుతుంది కాబట్టి మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపరచకుండా పరిశుద్ధాత్మని మనము గణపరిచే వారముగా ఉంటే, ఎందుకంటే ఈ దినాల్లో ఇప్పుడున్న మనకి ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణము పెట్టిన తర్వాత మన మధ్య పనిచేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రామాణికంగా ఉన్నాడు. ఆయనని మనం వెంటబెట్టుకోవాలి తప్ప ఆయనని మనం విడిచిపెట్టకూడదు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ వల్లే కదా మనం ఏమి మాట్లాడినా ఏమి చేసినా మన యొక్క జీవితాల్లో మనం మేలు అనుభవిస్తున్నామంటే కొన్నిసార్లు అది కళల ద్వారా అవ్వచ్చు, లేదంటే మన యొక్క ప్రేరేపణ ద్వారా అవ్వచ్చు, మనకి ఎవరో చెప్పినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇది జరుగుద్ది, లేదంటే ఇది జరగదు, ఇదిగో నీ మీదకి కీడు రాబోతుంది, దీనిని ఈ విధంగా కాదు, ఇదిగో వేరే మార్గంలో ఆలోచించు అని మనకెవరో బోధిస్తున్నట్టు కూడా మనకి అనిపిస్తూ ఉంటుంది. మరి అంత గొప్ప దేవుడును, అంత పరిశుద్ధుడును, అంత నీతిమంతుడును అయిన దేవుని యొక్క పరిశుద్ధాత్మను మోసపరచడానికి మనము ఏ విధంగా ఏకీభవిస్తున్నాము అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుని చేత విడిచిపెట్టబడితే మనము అధోగతి పాలైపోవటమే తప్ప మనల్ని కాపాడే వాళ్ళు ఎవరో కూడా ఉండరు. ఎందుకంటే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, మనుష్య కుమారుణ్ణి దూషిస్తే ఒకవేళ క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మను దూషించు వారికి ఎంత మాత్రము కూడా క్షమాపణ అనేది లేదు అని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మని మహిమపరుద్దాము. మన తండ్రిని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు స్తుతించబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.